సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుంది. కానీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు నోరు జారడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమన్వయ లోపాలు మరొకసారి స్పష్టమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర అటవీ అలాగే పర్యావరణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటనపై టీపీసీసీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల వంటి అత్యంత కీలకమైన సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్న స్థానిక ఎన్నికల ప్రక్రియపై మంత్రివర్గంలో చర్చించకుండానే బహిరంగంగా మాట్లాడడాన్ని ఆయన తప్పుపట్టాడు. తెలంగాణలో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు అలాగే మున్సిపల్ సంస్థల పాలక వర్గాల గడువు గతంలోనే ముగిసింది. అయితే బీసీ రిజర్వేషన్ల శాతాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వ సమగ్ర కులగణన చేపట్టాలి అనే నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే బిల్లులను అసెంబ్లీలో ఆమోదించినప్పటికీ న్యాయపరమైన చిక్కులు, సాంకేతిక అంశాలు ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఏ ప్రకటన అయినా అత్యంత సున్నితంగా, పకడ్బందీగా, ప్రణాళికతో చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి కీలక సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన చేయడం పార్టీ అంతర్గత సంప్రదింపుల లేమిని సూచిస్తుంది అని మహేష్ కుమార్ గౌడ్ భావించినట్లు తెలుస్తుంది. ఇలా పొంగులేటిపై మహేష్ కుమార్ గౌడ్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మంత్రివర్గాల్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో పంచుకోవడం సరికాదు అని నొక్కి చెప్పారు. పార్టీలో అంతర్గత సంప్రదింపులు, స్పష్టమైన విధాన నిర్ణయాలు లేకుండా అలాంటి ప్రకటనలు చేయవద్దు అని ఆయన సూచించడం జరిగింది. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరు మాట్లాడడం ఏంటి అని ప్రశ్నిస్తూ మంత్రులు తమ శాఖల పరిధిలోని అంశాలపైనే దృష్టి సారించాలి అని హితవు పలికారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలు, అత్యంత సున్నితమైన విషయాలపై మాట్లాడేటప్పుడు మంత్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని, అన్ని కోణాలను పరిగణలోకి తీసుకోవాలి అని ఆయన స్పష్టం చేశారు.